Hey everybody, welcome back to Learn English. I hope you are doing well. ఈ రోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. కరెంట్ పోయింది, దీన్ని ఇంగ్లీష్లో ద పవర్ వెంట్ ఆఫ్, ద పవర్ వెంట్ ఆఫ్ లేదా ద పవర్ ఈజ్ అవుట్ అని కూడా చెప్పొచ్చు. అంటే కరెంట్ పోయింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు చేసింది నాకు అంతా గుర్తుంది, దీన్ని ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ దాట్ యూ డిడ్, ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ దాట్ యూ డిడ్ అంటే నువ్వు చేసింది నాకు అంతా గుర్తుంది అని. నెక్స్ట్ వెన్ నేను కొత్త డ్రెస్ కొన్నాను, దీన్ని ఐ బాట్ ఏ న్యూ డ్రెస్, ఐ బాట్ ఏ న్యూ డ్రెస్ అంటే నేను కొత్త డ్రెస్ కొన్నాను అని. నెక్స్ట్ వెన్ ఎండాకాలం వచ్చేసినట్లు అనిపిస్తుంది, దీన్ని ఐ ఫీల్ లైక్ సమ్మర్ హ్యాస్ అరైవ్డ్, ఐ ఫీల్ లైక్ సమ్మర్ హ్యాస్ అరైవ్డ్ అంటే ఎండాకాలం వచ్చేసినట్లు అనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు, దీన్నే కీప్ కాలింగ్ అకేషనల్లీ, కీప్ కాలింగ్ అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు అని. నెక్స్ట్ వన్ నేను చెప్పానా నీకు, దీన్ని డిడ్ ఐ టెల్ యూ, డిడ్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పానా నీకు అని. నెక్స్ట్ వన్ నేను ఎలాగైనా పూర్తి చేయాలి, దీన్నే ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఎనీవే, ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఎనీవే అంటే నేను ఎలాగైనా పూర్తి చేయాలి అని. నెక్స్ట్ వెన్ నేను ఆమెకి చెప్పి ఉండాల్సింది, దీన్ని ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ హర్, ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ హర్ అంటే నేను ఆమెకి చెప్పి ఉండాల్సింది అని. నెక్స్ట్ వెన్ ఆమె నా వల్లే పడిపోయింది, దీన్ని షీ ఫెల్ బికాజ్ ఆఫ్ మీ, షీ ఫెల్ బికాజ్ ఆఫ్ మీ అంటే ఆమె నా వల్లే పడిపోయింది అని. నెక్స్ట్ వన్ ఈరోజు నేను ఎలాగైనా ఈ పనిని పూర్తి చేయాలి, దీన్ని టుడే ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ ఎనీవే, టుడే ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ ఎనీవే అంటే ఈరోజు నేను ఎలాగైనా ఈ పనిని పూర్తి చేయాలి అని. నెక్స్ట్ వన్ ఆమెను ఒకసారి చూడాలనుంది, దీన్ని ఐ వాంట్ టు సీ హర్ వన్స్, ఐ వాంట్ టు సీ హర్ వన్స్ అంటే ఆమెను ఒకసారి చూడాలనుంది అని. నెక్స్ట్ వన్ ఏది ఏమైనా నేను అతనితో మాట్లాడాలి, దీన్ని నో మ్యాటర్ వాట్ ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్, నో మ్యాటర్ వాట్ ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ అంటే ఏది ఏమైనా నేను అతనితో మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్ బాగా కష్టపడి చదవాలి, దీన్ని ఐ షుడ్ స్టడీ హార్డ్, ఐ షుడ్ స్టడీ హార్డ్ అంటే బాగా కష్టపడి చదవాలి అని. నెక్స్ట్ వన్ అతనికి దేనికి పనికిరాని కొడుకు ఉన్నాడు, దీన్ని హీ హ్యాస్ ఏ గుడ్ ఫర్ నథింగ్ సన్, హీ హ్యాస్ ఏ గుడ్ ఫర్ నథింగ్ సన్ అంటే అతనికి దేనికి పనికిరాని కొడుకు ఉన్నాడు అని. నెక్స్ట్ వన్ ప్రతిదీ నీకు చెప్పలేను, దీన్ని ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్, ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ నీకు చెప్పలేను అని. నెక్స్ట్ వన్ ఇదంతా చేయమని ఎవరు చెప్పారు, దీన్ని హూ టోల్డ్ యూ టు డూ ఆల్ దిస్, హూ టోల్డ్ యూ టు డూ ఆల్ దిస్ అంటే ఇదంతా చేయమని ఎవరు చెప్పారు అని. నెక్స్ట్ వన్ నేను దానిని సమ్మతించను, దీన్ని ఐ డోంట్ అగ్రీ టు ఇట్, ఐ డోంట్ అగ్రీ టు ఇట్ అంటే నేను దానికి సమ్మతించను అని. నెక్స్ట్ వన్ ఇతరులను అనవసరంగా నిందించకు, దీన్ని డోంట్ బ్లేమ్ అదర్స్ అన్నెసెసరీలీ, డోంట్ బ్లేమ్ అదర్స్ అన్నెసెసరీలీ అంటే ఇతరులను అనవసరంగా నిందించకు అని. నెక్స్ట్ వన్ నువ్వు మాట్లాడడం ఆపుతావా, దీన్ని విల్ యూ స్టాప్ టాకింగ్,
విల్ యూ స్టాప్ టాకింగ్ అంటే నువ్వు మాట్లాడడం ఆపుతావా అని. నెక్స్ట్ వన్, ఆమె నా మేనకోడలు. దీన్ని షీ ఈజ్ మై నీస్. షీ ఈజ్ మై నీస్ అంటే ఆమె నా మేనకోడలు అని. నెక్స్ట్ వన్, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? దీన్ని వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ స్టడీయింగ్. వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ స్టడీయింగ్ అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని. నెక్స్ట్ వన్, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? దీన్నే మే ఐ నో హూ ఈస్ కాలింగ్. మే ఐ నో హూ ఈస్ కాలింగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్, మీ వాయిస్ కట్ అవుతుంది. దీన్ని యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్. యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ అంటే మీ వాయిస్ కట్ అవుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు నా వెనుక రావద్దు. దీన్ని డోంట్ కమ్ బిహైండ్ మీ. డోంట్ కమ్ బిహైండ్ మీ అంటే నువ్వు నా వెనుక రావద్దు అని. నెక్స్ట్ వన్, నువ్వు మాట్లాడే విధానం మార్చుకో. దీన్ని చేంజ్ ద వే యు స్పీక్. చేంజ్ ద వే యు స్పీక్ అంటే నువ్వు మాట్లాడే విధానం మార్చుకో అని. నెక్స్ట్ వన్, మీరెవరో తెలుసుకోవచ్చా? దీన్ని మే ఐ నో హూ యు ఆర్. మే ఐ నో హూ యు ఆర్ అంటే మీరెవరో తెలుసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్, నా నెంబర్ ఎవరిచ్చారు? దీన్ని హూ గేవ్ యూ మై నెంబర్. హూ గేవ్ యూ మై నెంబర్ అంటే నా నెంబర్ ఎవరిచ్చారు అని. నెక్స్ట్ వన్, కాల్ కలవడం లేదు. దీన్ని ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్. ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అంటే కాల్ కలవడం లేదు అని. నెక్స్ట్ వన్, కట్ చేసి మళ్ళీ చెయ్యి. దీన్ని హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్. హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్ అంటే కట్ చేసి మళ్ళీ చెయ్యి అని. నెక్స్ట్ వన్, నీ నెంబర్ సేవ్ చేయలేదు. దీన్ని ఐ డిడ్ంట్ సేవ్ యువర్ నెంబర్. ఐ డిడ్ంట్ సేవ్ యువర్ నెంబర్ అంటే నీ నెంబర్ సేవ్ చేయలేదు అని. నెక్స్ట్ వన్, తినడానికి ఏమీ లేదు. దీన్ని దెర్ ఈజ్ నథింగ్ టు ఈట్. దెర్ ఈజ్ నథింగ్ టు ఈట్ అంటే తినడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, ఏమీ అనుకోకు. ఇలా అంటూ ఉంటాం కదా, ఏమి అనుకోకు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్, ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.